వీర్లపల్లి శంకర్ గారిని రజక కులం నుంచి బహిష్కరిస్తున్నామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ తెలివి కల్లా బీసీలు ఆలోచించినట్టుగా ఆలోచించాలి. మన గొర్రెలను కొట్టుకపోతుంటే ఓ గొర్రె దారి తప్ప అడ్డు పోతా ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే మెల్ల ఇట్లా కట్టేసుకుని ఇట్లా మలుపు లోపలికి చేయాలి. ఇవాళ ఈ కుమ్మర గ్రామంలో జరిగినటువంటి ఘటనలో అసలు రెడ్లని తప్పే లేదని దళిత ఎంపీ మల్లు రవి గారు నాకు ఫోన్ చేశారు. నాతో పాటు మనోళ్ళంతా కారులో ఉన్నారు. అప్పుడు మీరు ఉన్నారు కదా. దళిత ఎంపీ గారు ఫోన్ చేసి మల్లన్న గారు అసలు రెడ్ల తప్పే లేదు అనేటువంటి మాట చెప్పాడు. దాన్ని పట్టుకోనవాడు మరి దళిత ఎమ్మెల్యే రెడ్ల కొత్తాస పలుకుతున్నప్పుడు మల్లు రవీంద్రారెడ్డి కావాలి కదా. మరి ఓన్లీ వీర్లపల్లి శంకర్ రెడ్డి ఎందుకు అవుతా ఉండు, మా బీసీ వాడు ఎందుకు అవుతా ఉండు అంటే ఇదొక డ్రామా. మా వాళ్ళు వీర్లపల్లి శంకర్ గారు జర తొమ్మిటారు తప్పొచ్చు కానీ మెట్రీ చేసి ఓ డేసైనా మళ్ళా దారిలో తీసుకొస్తామే, వదిలిపెట్టాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, బీసీలను బీసీ నాయకులను ఇంకా వేరే జాతి వాడు ఎవరు కించపరిచినా మేము ఒప్పుకోము. మా జాతి బిడ్డల ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి అంశం. ఇక కుమ్మర గ్రామంలో కుల వివక్ష జరిగింది. ఈ కుల వివక్ష జరిగినటువంటి ఘటనలో మీ అందరికీ తెలుసు. మేము మా నాయకత్వం అందరం కూడా ఆ రోజు మా ఎర్ర సత్యమన్న వీళ్ళందరూ కూడా ఆలోచించి బీసీలంతా అక్కడ పోవాలనేటువంటి ఆలోచన చేస్తే నేనే కుమ్మర గ్రామానికి పోయి అధికారులతో మాట్లాడినా. పొంతన లేని సమాధానాలు చెప్పారు. పొంతన లేని సమాధానాలు చెప్తే ఎటు పోయినరు ఈ దొంగలను పట్టుకొచ్చినవా ఈ రెడ్లని అడిగితే 3 దొరికిరు, 5 పరారులో ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఇది ఆయన చెప్తున్న మాట. ఇక్కడ డీజీపీ గారు ఏం చెప్తా ఉన్నాడు, మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుడు గణపతి ఆడున్నాడు సార్ అంటే లేదు, ఆయన అడవిలో నేను వేరే కాడున్నాడు అని చెప్తా ఉన్నాడు. అడవిలో ఎవడున్నాడు, బయట ఎవడున్నాడు డీజీపీ తెలుసు. ఈ దొంగ రెడ్లు ఈ బీసీలో చంపినటువంటి రెడ్లు ఆడున్నారో తెలియదా ఈ పోలీసు వాళ్ళకు? తెలుసా? కావాలనే ఈ కార్యక్రమం చేసిరు. ఆ కుమ్మర గంటన చిలికి రాష్ట్రమంతా ఎక్కడ గాలివానైతుందో అని చెప్పి రెడ్లు కొంతమంది ముఠా నాయకులతో జతగట్టి అక్కడ కార్యక్రమం లేకుండా చేసిరు. చేసిన తర్వాత రెడ్లంతా అడిగి పోయి ర్యాలీ తీసి రెడ్లకు లైన్ క్లియరెన్స్ చేసి ర్యాలీ స్టార్ట్ చేసి సన్మానాలు చేసిరు. నిన్న ఇదే నాగర్ కర్నూల్లో ఆ బుట్టంగారి మావారెడ్డి అనేటటువంటి వ్యక్తి బీసీ రిజర్వేషన్ల కట్టుబడ్డోని నిన్న రెడ్లంతా నిలబడి ఆడికి పిలుచుకొని సన్మానం చేశారు. అందులో కాంగ్రెస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీఆర్ఎస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీజేపీ రెడ్డి ఆయన ఉన్నాడు. బీసీలకు అన్యాయం చేసేటువంటి రెడ్లకు సన్మానం చేసుకుంటున్నారు రెడ్లంతా కలిసి. అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా గంతే. లంకల పుట్టినవన్నీ రాక్షసులే. ఈ బీసీలకు వ్యతిరేకంగా బీసీల జాతుల రక్తం తాగేటువంటి ఎవడైనా కూడా అంతే. ఇలా తిన్నారు మల్లన్న. మా జైపాల్ ఒకసారి ఫోన్ చేసి పొద్దుగాల, మల్లన్న రెడ్లంతా నాతో మాట్లాడుతున్నారు వాకింగ్ గా, నువ్వు వాళ్ళ ఇళ్ల మీదకి దాడికి పోతే ఈ రాష్ట్రాలు ఎవరు పోలేదన్నా, ఫస్ట్ టైం మా ఇళ్ల మీదకి దాడికి వచ్చిరన్నా బీసీలు అంటే మా జైపాల్ రెడ్డి చెప్పిందట. ఇంకా రాలేదారా పోయి ఆ పని అని చెప్పిందట. ఇలా పిడికెడు మంది లేని రెడ్లు తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైన బీసీల పైన దాడులు చేస్తామంటే
తొక్కి చంపుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఏమన్నా అల్లా తప్పగాలు కూర్చున్నారా? పండబెట్టి తొక్కుతాం నా కొడుకులారా ఏమనుకుంటున్నారు? మా జాతుల తెరవస్తే పండబెట్టి తొక్కుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవడ్రా మీరంతా? ఏ ఊర్రా మీదంతా? ఏడికెళ్ళొచ్చారా? అసలు తెలంగాణకు ఉన్నటువంటి రెడ్లు తెలంగాణలోనా నేటివేట్ ఎక్కడిది? మీరు హైదరాబాద్ వలస ప్రాంతం నుంచి తరలిచ్చారు కదా, మీరికెళ్ళి మీకు తెలంగాణకి ఏం సంబంధం? మీ తెలంగాణనే కాదు ఫస్ట్. ఇక్కడ మట్టి బిడ్డలు, ఇక్కడ పుట్టిన కుమారులు మట్టి బిడ్డలు, ఇక్కడ పుట్టినటువంటి పద్మశాలిలు, మున్నూరు కాపులు, ఉదిరాజులు, గౌడులు, వీళ్ళందరూ ఈ వడ్రంగులు, నాయి బ్రాహ్మణులు వీళ్ళందరూ రజకులు వీళ్ళు కదా మట్టి బిడ్డలు. వీళ్ళ మీద మీరు పెత్తనం చేసుకుంటూ పోతారు. నేను ఒక లెక్క చెప్తా. మురళీ మనోహర్ సార్ ఉండా సార్, ఇక్కడ జరిగినటువంటి ఘటన 2014 నుంచి 2022 వరకు లెక్కలు తీసిన నేను. ఆగరాదే వన్నా ఓ పోటువా జరాగే పొద్దున 2014 నుంచి 2022 వరకు లెక్కలు తీసిన ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి అని చెప్పి తీస్తే అందులో 2015 డాటా మిస్ అయింది కానీ మిగతాది వచ్చింది. 8,900 ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి. ఎన్నైనాయి? 8,900 ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి. ఎస్సీ ఎస్టీ కేసులు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెట్టేటువంటి కేసులు, అట్రాసిటీ కేసులు. ఎవరి మీద ఈ కేసులను తీస్తే 8,900 కేసులలో 8,158 కేసులు బీసీల మీద అయినాయి. 8,150 కేసులు కేవలం బీసీల మీద అయినాయి. బీసీల మీద ఎవరు కేసు పెట్టినా? మన ఎస్సీలను మన ఎస్టీలను వాడి మన మీద కేసులు పెట్టించారు. ఎవరు వాడిరు? ఈ రెడ్లు వెలవలో వాడిరు. చట్టమేమో మన ఎస్సీ ఎస్టీల కోసం వచ్చినటువంటి చట్టం, వాడిందేమో రెడ్లు వాడిరు. ఈ జానయ్య గారి మీద ఎన్నో ఎస్సీ ఎస్టీలు ఉన్నాయా? ఆయన మీద కూడా ఉన్నాయి. కొడుకునే ఆయన దగ్గర ఏ సెక్షన్ అంటే ఆ సెక్షన్ వెళ్తుంది. నా మీద 4-5 ఉన్నాయి. పైపచ్చు ఇంకెట్లా అనుకున్నావు? ఎవరు పెట్టుకున్నారు అంటే ఎనవతోడ పెట్టుకున్నాడు, ఎవరు పెట్టుకున్నారు అంటే రెడ్డి అయినా పెట్టుకున్నాడు. ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రెడ్లు వెనమలు వాడుకుంటా ఉన్నారు బీసీలను అడగదొక్కడానికి. మరి ఆ రోజున్నటువంటి ఈ రోజున్నటువంటి ఎస్సీ ఎస్టీ నాయకులు చెప్పాలి కదా, మన బీసీల మీద మనం ఎట్లా పెడతామరా, మనతో వాళ్ళు పెట్టిస్తా ఉన్నారు కదరా, దీన్ని అడ్డుకోవాలి కదరా అని మనం కొట్లాడాలి కదా. అది లేదు, అది లేదు. ఇలా బీసీలకు అట్రాసిటీ చట్టం రావడం కోసం ఎస్సీ ఎస్టీ నాయకత్వం స్టాండ్ ఏదో చెప్పాలి. మీ స్టాండ్ ఏదో చెప్పండి ఫస్ట్, రెడ్ల సంగతి తర్వాత చూసుకుంటాం. మీ స్టాండ్ ఏదో చెప్పండి. బీసీలకు అట్రాసిటీ చట్టం రావడం కోసం మీ స్టాండ్ ఏంది? ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక దళిత బిడ్డ మీద, ఎక్కడ ఎస్టీ బిడ్డ మీద దాడి జరిగినా బీసీ సమాజం అంతా భగ్నం అండి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది కదా. మరి ఈ సమయంలో ఈ కుమ్మరిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి బీసీలకు అట్రాసిటీ చట్టం రావాలంటే మీ స్టాండ్ తెలియజేయాలి. రెండో అంశం, ఇక దిశ చనిపోతే మా అర్ణకీర పట్టుకునేది. ఇక ప్రియాంక రెడ్డి ఆమె పేరు, ఆమె చనిపోతే ఆమెకు దిశ అని పేరు పెట్టి సరే కొన్ని ఆ గౌరవాలు కాపాడదాం పేరు పెట్టి దిశ అనే తానను కొంతమంది చెరిచి చంపిరనేటువంటి ఉద్దేశంతో ఇన్స్టాంట్ జస్టిస్, మన దోమల బ్యాట్ కనుక ఆ దోమలు కొట్టగానే తక్కువ అని సరిపోదు, ఇన్స్టాంట్ జస్టిస్ వాళ్ళని తీసుకుపోయి అర్ధరాత్రి పూట ఎన్కౌంటర్ చేసి చంపారు. ఒక రెడ్డి అయిన బిడ్డను అత్యాచారం చేస్తే ఈ రాష్ట్రంలో 24 గంటల్లో జస్టిస్ వచ్చేసి ఎన్కౌంటర్ చేసి చంపారు. మరి మా చాకలోల బిడ్డను రెడ్లంతా కాళ్ళతో తొక్కి చంపితే ఈ దొంగ నా కొడుకులను ఎన్కౌంటర్ చేయకుండా ఎందుకు సాగుతా ఉన్నది గవర్నమెంట్ అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నాకు తెలుసు ఈ దొంగల ముఠాకు నాయకుడు నువ్వే అని. ఈ దొంగల ముఠాకు నాయకుని నువ్వే. నీ ముఠా సంగతి చెప్తా. 2028లో అసెంబ్లీ గేటు కూడా దాకనే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అసెంబ్లీ గేటు కూడా దాకనియా.
2029లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ చెప్తా ఉన్నా సత్యవన్న, కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన ఇంకొకసారి చరిత్రలో జరగకుండా రేపటి బీసీ ప్రభుత్వం కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తుంది. అదే బీసీలకు సంబంధించినటువంటి అట్రాసిటీ చట్టం, కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తాం. ఇక ఇప్పటికే చాలా మంది రెడ్లకు చాలా పరిశాన్ అయిపోయింది. అమ్మ ఎట్లరా ఇంతమంది బీసీలు ఒకటైపోయారా, ఈ ఆడికి పోయినా బీసీలంతా ఒకటైపోయారా, ఏం చేద్దాంరా ఇప్పుడు, ఎట్లా చేద్దాం, ఏం కథ, అధికారం పోయేటట్టుంది, ఏం చేద్దాం. ఓ ఆయన నాకు ఫోన్ చేసాడు, అవునగాడు అట్లా చేయాల్సింది కాదన్నా, మేమైతే మంచోళ్ళమన్నా అంటాడు. వాడు అట్లా చేయాల్సింది కాదన్నా, మేమైతే మంచోళ్ళం. మంచోడెవరో చెడ్డోడెవరో అలా మాకు తెలుసు. మంచోళ్ళంతా మా దిక్కే ఉన్నారు, లంగలే దొంగల దిక్కున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి వికారాబాద్ పోయాడు. ఇక టిఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు, రాజుగౌడ్ ఎదురు ఆయన టిఆర్బిఎస్ నాయకుడు ఉన్నాడు. ఆయన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకపోయి ఇప్పుడు అమర్పేట పోలీస్ స్టేషన్ లో వెళ్తే నేనే తిట్టి నేను రావన్నా ఇడిచిపెడతామంటే మళ్ళీ ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండు. అయితే నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, ఒక రెడ్డి ఆయన బిడ్డ సేమ్ ఇదే ఇట్లాంటి ఘటనలోనే చనిపోతే నువ్వు ఇవాళ వాళ్ళ ఇంటికి పోకపోతుండేనా రాహుల్ గాంధీ? ఇవాళ కుమ్మర ఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల గుండె కలిసి వేసినటువంటి ఘటనలో నువ్వు కనీసం నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడవా? బుద్ధుండరా కదా రేవంత్ రెడ్డి, సామాజిక న్యాయం చెప్తా ఉన్నాం, పోయి పరామర్శించుకో సన్యాసం చెప్పాలి కదా. ఆయనకు తెలియదు, రాహుల్ గాంధీ గారికి పిల్లలు ఉంటేనేమో బాగా తెలుసు, ఆయన పిల్లలు పెళ్ళే కాలేదంటే అదే అర్థం. ఆయనకేం తెలుస్తుంది మనోళ్ళ బాధ? మనోళ్ళ బాధ ఒక కడుపు కన్నపేరు కోస ఆయనకి ఎట్ట తెలుస్తుంది? ఇవాళ నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని, ఇదేనా నీ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదేనా, ఇట్లే ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ నాయనని శ్రీపెరంబదూరులో బాంబులు పెట్టి నలిని అనేటువంటి ఎల్టీటీ తీవ్రవాదులు చంపితే వాళ్ళ చంపిన ఉగ్రవాదులను 30 ఏళ్ళు జైల్లో పెట్టించావు కదా, కనీసం ఈ దొంగలను 3 నెలలను పెట్టాలన్నా వద్దా నేను అడుగుతా ఉన్నా మా బిడ్డల దగ్గరికి వస్తే. మరి నీ ఇంట్లో శరీరానికి ఒక విలువ, మా ఇంట్లో శరీరాలకు ఒక విలువ ఇస్తే సామాజిక న్యాయం ఎక్కడిది రాహుల్ గాంధీ గారు అని అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వీర్లపల్లి శంకర్ గారు మొన్న వెలమూల మీద ఏదో కామెంట్ చేసిండని చెప్పి ఆయనతో వెలమూల క్షమాపణ చెప్పించరాలే, ఏమన్నా వెలమూల క్షమాపణ చెప్పించారు. మరి అప్పుడు ఈ రెడ్లంతా కలిసి వీర్లపల్లి శంకర్ పక్క కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిరా? పెట్టలే. కానీ ఇవాళ రెడ్లు తప్పు చేసిరని వీర్లపల్లి శంకర్ను పక్క కూర్చుని పెట్టుకోరు. చూడండి ఏం జరుగుతా ఉంది. నేను అందుకే చెప్తా ఉన్నా, మనకు సోపద కుదరదన్నా, వాళ్ళకి రెడ్లకు మనకు సోపద కుదరది. వాళ్ళు అక్కడ మనం ఇక్కడ, అవునా కాదా? అందుకోసమే మల్లన్న మరి ఇందిరా పార్క్ దగ్గర ఇంత భారీ స్థాయిలో బీసీలంతా కూర్చోరు కదా అని పొద్దుగాల మీరు పేపర్లు మరే చూసారని లేవు ఉండదు, వాళ్ళు వస్తుంది అనుకున్నారు. మీరు రాదు మా కృష్ణన్న వీళ్ళందరూ అనుకుంటారు, అందరు మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోతే మనకేంది, ఎట్లా పడితే మనకేంది. కానీ మీరేమంటారు అనే వాళ్ళు వస్తుంది అనుకుంటారా? రాదు. ఎందుకు రాదంటే బీసీలకు అసలైన ద్రోహులు ఈ మీడియా సంస్థల యాజమాన్యాల దగ్గర నుంచి ఉన్నారు. వాళ్ళు మన బాధ చూపెట్టరు. ఈ బీసీల గోస వాళ్ళకు పట్టదు. ఎంతసేపు బీసీల అంశం అంటే క్రైమ్ న్యూస్ గా మాత్రమే చూపిస్తారు, హక్కులుగా చూపించరు. ఈ ఇందిరా పార్క్ నేను చెప్తా ఉన్నా,
మేము ఎవరైనా అన్నానో లిస్టు మాత్రం ఉంది. తన్నుడైతే పక్క లిస్టులో ఇంకా పోతారో ముంగడికి వస్తారో మీ ఇష్టం. కానీ ఇక ఇన్ని రోజులు బీసీలనేమనంటే బీసీలతోనే మీటింగ్ పెట్టించి అట్లంటారా బీసీలు రెడ్డి గారికి అంత మాట అంటావా, విలమాయనానికి ఇంత మాట. పొద్దుగాల ఆయన ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి, సార్ వాడెవరో తప్పు చేస్తే నువ్వు మమ్మల్ని ఎట్లా అంటావు సార్ అని అన్నాడు. వాడెవరో తప్పు చేస్తే నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావురా గాడిదని నేను అన్నా. అలాగే లేదు సార్ నన్ను అన్నట్టే ఉంది అని అంటున్నాడు. అంటే ఒక కుమ్మరోళ్ళ బిడ్డ ఈ లోకాన్ని చూడని 2 నెలల పసికందు తొక్కి చంపితే నీకు వాళ్ళు తిడితేనే గంతుంటే నా బిడ్డ చచ్చిపోతే నాకెంత రగులుతుందని గాడిది కొడుకు అని చెప్పి తిట్టా. అందుకోసమే బీసీలకు అట్రాసిటీ చట్టం రావాల్సిందే. రావాలా వద్దా? చేతులు ఎత్తి చెప్పాలి. బీసీలకు అట్రాసిటీ చట్టం రావాలా వద్దా? రావాలా వద్దా? రావాలి. ఎవరు దేవాలి మరి? ఎవరు దేవాలంటే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి మన బీసీల కట్టప్పలు ఉన్నారు కొంతమంది. కట్టప్పనే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చూసిందా, నవ్విందా, షేక్ హ్యాండ్ ఇచ్చిందా ఇంతవరకే. కానీ కట్టప్పలు మీరు రాసి పెట్టుకొని మీ భవిష్యత్తు నా కళ్ళం కూడా కనిపిస్తా ఉంది. మీరు బీసీల తానికి మళ్ళొస్తే, మేము బీసీ నాయకులమని మళ్ళొస్తే, ఈ చట్టం లేకుండా మీరు గ్రామాలలో తిరిగితే మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తుంది బీసీ సమాజం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తల్లి పాలు తాగినటువంటి బీసీ ఎమ్మెల్యేలారా ఆలోచించుకోండి. ప్రభుత్వం పైన ఒత్తిడి. బీసీ మంత్రులు ఉన్నారు, 3 మంత్రులు, వాకాడి శ్రీహరి గారు, కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారికి నేను చెప్తా ఉన్నా, మీకు రెడ్లు కావన్నా బీసీలు కావన్నా తెలుసుకోండి. మీరు బీసీ అట్రాసిటీ చట్టం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తారా లేదా తేల్చండి. ఇంకెంతమంది కావాలి రా భయ్? ఎంతమంది బిడ్డలు కావాలి? ఎంతమంది మీద పోలీస్ కేసులు, ఎంతమంది బీసీల మీద అణిచిపోతారు? ఎన్ని దాడులు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. అందుకోసమే ఈ కుట్రలు కుతంత్రాలు భరించేటువంటి ఓపిక బీసీ సమాజం దగ్గర లేదు. ఇప్పుడు గతంలో బీసీ సంఘాలు మస్తుకునే ఆర్ కృష్ణ అన్న, జాజుల సీన్ అన్న, మా ఎర్ర సత్యం అన్న, మా గుజ్జ కృష్ణ అందరు ఉన్నారా? ఏ మస్తు. నేను అంత మంచిగా అయితే కాదురా భయ్. వాళ్ళంత మంచి గుణం అయితే నా దగ్గర లేదు. మీ విషయంలో వాళ్ళంత మంచి గుణం నా దగ్గర లేదు. నేను ఇంట్లోకే వెళ్ళిన రోజే అనుకుంటా ఇదే లాస్ట్ అనుకొని, మళ్ళీ ఇంటికి పోయేదాకా నేను పిల్లలు పట్టించుకోను. మీరు కూడా అట్లా కమిట్ అయ్యేది ఉంటే ఇక మీరు పెట్టుకొని బీసీలతో నేను చూసుకుంటా. ఈ యుద్ధం ఇవాళ ఇందిరా పార్క్ కాడ స్టార్ట్ అయినటువంటి యుద్ధం తెలంగాణ రాష్ట్రమంతా పాకిస్తాన్. తెలంగాణ రాష్ట్రమంతా పాకిస్తాన్. తెలంగాణ రాష్ట్రంలో ఇంత పిడికేడు మంది లేరు మీ దాంట్లో. పిడికేడు మంది లేని మీరు ఎంతమందా? ఎనుమోళ్ళు ఎంతమంది ఉన్నారా ఈ రాష్ట్రంలో? 1,02,000 మంది. మన బాలసంతోల గుడిసెల కంటే తక్కువ వాళ్ళ ఇల్లు. మన బాలసంతోల గుడిసెల కంటే తక్కువనే వాళ్ళ ఇల్లు. రజకుల ఇళ్ళ కంటే 2,000 ఇల్లు తక్కువనే తెలంగాణ రాష్ట్రంలో. మా రజకుల కంటే చాలా తక్కువ ఉన్నటువంటి ఇల్లు మీ రెడ్లై. మరి మీరే 42-43 మంది ఎమ్మెల్యేలు అయితే రేపు పొద్దుగాల మా రజకులు ఎంతమంది కావాలి కదా? అందుకోసమే చివరిసారిగా ఈ అసెంబ్లీని ఆస్వాదించుకోరు. మీరు రెడ్లకు చెప్తా ఉన్నా, రెడ్లకు వెలమలకు చెప్తా ఉన్నా, చివరిసారిగా అసెంబ్లీని ఆస్వాదించుకొని ఏమైనా సెల్ఫీలు ఉంటే దిగుకోరు ఇప్పుడే. తర్వాత ఛాన్స్ కూడా రాదు. మిమ్మల్ని అడుగు కూడా పెట్టనియా. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో పేజ్ నెంబర్ 16 అద్దీరంజీ అల్లుంది. పేజ్ నెంబర్ 16 ఇగో నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ 16 సెక్షన్ B లో
ఏం చెప్పినావు? బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తాన్న గాడిదవుడు, ఈ రాష్ట్ర గాడిదవుడు ఇలా 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా బీసీ సప్లాన్ ఎందుకు లేదు? ఎంత దుర్మార్గం అంటే దాదాపు 26 అంశాలు బీసీలకు అమలు చేస్తామని దొంగ వాగ్దానాలు ఇచ్చిన దొంగ రేవంత్ రెడ్డి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా మీరికెళ్ళి హామీ ఇయ్యనటువంటి బీసీల హత్యలు అమలు చేస్తా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, నీతోటి ఏమీ కాదు. నువ్వు ఒక పరమ దద్దమ్మ ముఖ్యమంత్రివి, పరమ చెత్త ముఖ్యమంత్రివి, అసలు పనికిరాని ముఖ్యమంత్రివి. నీకు ప్రజలంటే విలువ లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. నీకు తెలిసిందల్లా బ్లాక్ మెయిలింగ్, నీకు తెలిసిందల్లా బెదిరింపులు, నీకు తెలిసిందల్లా సీకట్లో గొంగడి కట్టుకొని పోయి దొంగతనంగా అధికారాన్ని ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు తప్ప ఇంకోటి తెలియదు. నా జాతరకి ఇచ్చిన హామీ ఎటుపోయింది? రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, నీ ముఖం చూసి ఎవడేలే రేవంత్ రెడ్డి ఓటు? నువ్వు అందగాని సందగాని అని ఎవడేలే? నీ కాటికే పొట్టు బాగా పెట్టుకున్నామని ఎవడేలే నీ కోటు? రాహుల్ గాంధీ మాట ఇచ్చిందని ఓటేసిన తెలంగాణ జనం. రాహుల్ గాంధీ గారు జితిన ఇచ్చేదారి ఉట్రే బాగేదారి అంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తామంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి ఏడాది బీసీలకు పెడతామంటే వేసినాం. నీ ముఖం చూసి ఎవడేసిందా? నీ ముఖం చూసి ఎవడేసిందా? నీ ముఖం చూసి ఏమంటాడు? ఏమన్నా మున్సిపల్ ఎన్నికలను నీ ముఖం చూస్తే గ్రాడ్యుయేట్లో పండబెట్టి తొక్కిరు కదా నేను. నీ ముఖం చూస్తేనే కదా 8 ఎంపీలు ఓడగొట్టిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు, లేకపోతే గెటౌట్, లేకపోతే గడ్డ దిగో. మేము ఉన్నాం, దిగో. చాలా మంది బీసీలలో కరువు ఎవడన్నా. ఇదొక ఘటన. ఖమ్మంలో భూదాన్ భూముల మీద ఈ రాష్ట్ర పెద్దల దొంగల కన్నుబడి అక్కడ 31 ఎకరాల భూమిని కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 1950 భూదాన్ భూమి యాక్ట్ లో సెక్షన్ 14 ఏం రాసింది? దొరికేనా భూదాన్ భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదని రాసింది అందులో. మరి సంబంధం లేని భూములలోకి నువ్వెట్లా పెడుతున్నావు? భయ్ నువ్వెట్లా పెడతావు? పేద ప్రజల దగ్గర నుంచి ఎట్లా గుంజుకుంటావు? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ 1000 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు అక్కడ. ఇంకా ఇదే కాదు, అనేక దుర్ఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడిదాకైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వస్తుంది, ఈ ప్రజలకు అండగా నిలబడుతుంది, ఈ ప్రజల పక్షాన కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇంకొక కీలకమైనటువంటి విషయం చెప్పాలి మీకు. మనము ఇప్పటిదాకా వీడు బాగాలేదంటే వాని కోట్లేసుడు, వాడు బాగాలేదంటే వీని కోట్లేసుడు కదా. ఇప్పుడు మనకంటూ, మన బీసీలకంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఈ పార్టీ మన ప్రజల పార్టీ, ముఖ్యంగా మన బీసీల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ మన దగ్గర ఉంది. ఇలా మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారాన్ని అందుకోబోతా ఉంది బీసీ సమాజం. అతి త్వరలోనే మీరు రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది. తెలంగాణ తరహా ఉద్యమం అతి త్వరలో తెలంగాణలో ప్రారంభం కాబోతా ఉంది. ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిస్తూనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణనకు సంబంధించినటువంటి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ను బయట పెట్టాలని ఈ ధర్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. కులగణన రిపోర్టు బయటపెట్టమని చెప్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రాబాయి? మా బీసీలంతా, మా గొల్లోళ్ళు ఎంతమంది ఉన్నారు, మా ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, లెక్క చెప్పురా బాబంటే ఆ లెక్కలు చెప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, తెలంగాణలో పందులు 138,000 ఉన్నాయి, గాడిదలు 2,000 ఉన్నాయని చెప్తా ఉన్నాడు. సిగ్గులేని ముఖ్యమంత్రి. నువ్వు ఆ కేటగిరా మనుషుల లెక్క చెప్పమంటే పందుల లెక్క చెప్తా ఉంది ప్రభుత్వం. అందుకోసమే తల్లి, వీళ్ళతో ఏది కాదు.
ఈ దుర్మార్గులతో అయ్యేది లేదు పోయేది లేదు. వీళ్ళకు తెలివి కూడా లేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఏదో తెలివి ఉంది అనుకున్నా కానీ తెలివి లేదు అనిపించలేదు. అంత బ్లాక్ మెయిలింగ్, ఆ తర్వాత చీటింగ్ తెలియదు తప్ప పెద్ద తెలివి ఏం లేదు. దమ్ముంటే రమ్మన్ మా మురళీ మనోహర్ సార్తోనో, మా సన్నయ్య గారితోనో, లేకపోతే మా గుజ్జ కృష్ణ గారితోనో, మా సత్యాలతోనో ఇంద్రం పార్క్ కాడ కూర్చొని డిబేట్ చేయడాను మొగోలు అయితే నువ్వు ఏ చూద్దాం, ఏ సబ్జెక్ట్ మీద వచ్చాయి. ఎలా నీ దండాలు, నీ మోసపూరిత వాగ్దానాలు, నీ కుట్రలు కుతంత్రాలు అన్నీ గుర్తిస్తూనే ఉన్నాం. ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ తరహా చట్టం బీసీలకు రావాల్సిందే. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బతుకుదారు లేదు. గుర్తుపెట్టుకోరు, బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బతుకుదారు లేదు. ఎంతటి దుర్మార్గం అంటే బీసీల శానిటరీ ప్యాడ్ల పైసలు తిన్నారా దొంగలంతా కలిసి 44 కోట్లు తిన్నారు. శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నారా? ఆడబిడ్డల బాత్రూమ్ల డబ్బులు తిని బతుకుతా ఉన్నారా ఈ దొంగలు? అందుకోసమే వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ముందుకు తీసుకుపోయి బీసీల అధికారాన్ని, బీసీలకు సంబంధించినటువంటి అధికారాన్ని బీసీలకు అప్పచెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.